హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నిన్ను ఎంతగా నమ్మానే, నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందే? నీలాంటిది ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పదవే పద అని విశాలాక్షి తులసిని లాక్కొని వెళ్తూ ఉండగా, అమ్మ ఒక్క నిమిషం అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఇక ఈ తులసి విషయంలో ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినను అని విశాలాక్షి అంటూ ఉంటుంది. రావే రా అని తులసిని విశాలాక్షి ఇంట్లో నుంచి లాక్కొని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగమ్మా, నేను చెప్పేది విన్న తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇంకా ఏం చెప్తావురా? ఏమని ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పరా చెప్పు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసి కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పిందో తెలుసమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఎందుకు చెప్పిందిరా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. కీర్తి కడుపులో బిడ్డని కాపాడటం కోసం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో విశాలాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కీర్తి కడుపులో బిడ్డను అబార్షన్ చేసి తీపించాలని నాన్న చాలా ప్రయత్నాలే చేశాడు. కీర్తి కూడా ఆఖరి నిమిషంలో తన బిడ్డను కాపాడుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేసింది నాన్న. అయినా కూడా కీర్తి మాటను వినిపించుకోలేదు కదమ్మా. తులసి ఏం చేయాలో అర్థం కాక కీర్తి బిడ్డను కాపాడటం కోసం డాక్టర్ చేత నాన్నకు అబద్ధం చెప్పించిందమ్మా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు జరిగిందంతా కూడా విశాలాక్షి కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కీర్తి కడుపులో బిడ్డ ఉందా సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కీర్తి కడుపులో బిడ్డ ఉంది. కీర్తికి ఇప్పుడు 5వ నెల అని సిద్ధు చెప్తూ ఉంటాడు. కీర్తి కడుపులో బిడ్డ ఉండటానికి కారణం తులసమ్మ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆ కనిష్క ఎన్నోసార్లు కీర్తి కడుపుతో ఉందని ఇంటికి డాక్టర్ను పిలిపించింది. ఆ సమయంలో కీర్తి ఎక్కడ బయటపడిపోతుందోనని తులసి కంగారు పడుతూ కీర్తి కడుపులో బిడ్డను కాపాడటం కోసం తాను కడుపుతో ఉన్నట్టు డాక్టర్ చేత అబద్ధం చెప్పించిందమ్మా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి ఈ ఇంట్లో వాళ్ళ ప్రేమను పొందాలని కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పలేదమ్మా. కీర్తి కడుపులో బిడ్డని కాపాడటం కోసమే అబద్ధం చెప్పిందమ్మా. హరీష్ని కీర్తిని కలపాలన్న సంకల్పంతోనే బిడ్డను కాపాడుతూ వచ్చిందమ్మా అని చెప్పి సిద్ధు విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో విశాలాక్షి తులసి దగ్గరకు వెళ్ళి, తులసి సిద్ధు చెప్పింది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, ఆయన చెప్పింది నిజమే అని తులసి చెప్తూ ఉంటుంది. పాపిష్టిదాన్ని, నిజమేంటో తెలుసుకోకుండా నీపై చెయ్యి చేసుకున్నాను. నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అన్నాను. నన్ను క్షమించమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించాలి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. మేమెవరం చేయలేని పనిని నువ్వు చేసావు కదమ్మా. కీర్తికి అబార్షన్ జరిగిపోయిందేమో అని చాలా బాధపడ్డాను. పండంటి బిడ్డను కీర్తి కోల్పోయింది అనుకున్నాను. కానీ కీర్తి కడుపులో బిడ్డను కాపాడటం కోసం నువ్వు చాలా పెద్ద త్యాగమే చేశావమ్మా. నీ త్యాగాన్ని గుర్తించకుండా నిన్ను అవమానించాను. నీలాంటి కోడలు నాకు దొరకటం నా అదృష్టమమ్మా అని విశాలాక్షి తులసిని హగ్ చేసుకొని తులసి నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఒరే సిద్ధు, నువ్వు చెప్పుండకపోతే గనక తులసి గురించి అందరికీ తప్పుగా చెప్పి తులసిని గెంటేసేదనరా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, ఇక అంతే చాలమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, జరిగిందేదో జరిగిపోయింది. కీర్తి కడుపుతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ కీర్తి బిడ్డ మన ఇంటి వారసుడు కాదురా. కీర్తి కడుపులో బిడ్డ తులసి పుట్టింటికి వారసుడు. మన ఇంటికి వారసుడు రావాలంటే నీకు కానీ మహేష్కి కానీ వారసుడు పుట్టాలరా. అప్పుడే మన ఇంటికి వారసుడు వస్తాడు. అమ్మ తులసి, తొందరగా నీ కడుపు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఈ ఇంటికి వారసుడిని ఇస్తావని కోరుకుంటున్నానమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. త్వరలోనే నీ కోరిక నెరవేరుస్తాలమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటే తులసి, ఏంటండి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ కోరిక తీర్చటం మన బాధ్యత కదా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా, మీ బాధ్యతే అది అని విశాలాక్షి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిచి, అత్తయ్య ముందు ఏం మాట్లాడాలో కూడా మీకు తెలియదండి అని తులసి అంటూ ఉంటే, మనమేం తప్పు చేయట్లేదు కదా తులసి, మన ఇద్దరం భార్యాభర్తలం, మన ఇద్దరి మధ్య జరగాల్సింది జరిగితే అమ్మ కోరింది వెంటనే తీరిపోతుంది కదా.
అదే చెప్పాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆ ప్లాన్లో ఉందామా అని సిద్ధు అంటూ ఉంటే పొండండి అని తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జాను వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో జాను వాళ్ళ ఇంట్లోకి కొంతమంది దొంగలు వస్తారు. జాను వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఏదో అలికిడి వినిపించడంతో శ్రీనివాసరావు ఎవర్రా అని లేచి చూసేసరికి దొంగలు కనిపిస్తారు. ఎవర్రా మీరు, ఎవర్రా అని శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇక శ్రీనివాసరావు లక్ష్మి ఇద్దరి చేతుల్ని కూడా దొంగలు కట్టిపడేసి జానుని మరొక దొంగ గట్టిగా పట్టుకుంటాడు. ఇల్లంతా కూడా డబ్బులు బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఒక దొంగ ఇల్లు అంతా వెతికినా కూడా ఎక్కడ డబ్బులు కనిపించట్లేదు, విలువైన వస్తువులు కనిపించట్లేదు, అనవసరంగా వచ్చినట్టున్నాంరా అని చెప్పి పక్కనున్న రౌడీకి చెప్తూ ఉంటాడు. అప్పుడే జాను మెడలో బంగారపు గొలుసు రౌడీకి కనిపిస్తూ ఉంటుంది. రే బంగారం రా అని చెప్పి ఆ దొంగ జాను దగ్గరకు వచ్చి జాను మెడలో గొలుసుని గుంజబోతూ ఉండగా జాను ఇంటి ఎదురుగా ఉన్న జయనందన్ సడన్గా వచ్చి ఆ దొంగ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. రే ఎవడ్రా నువ్వు, వదలరా వదులు అని దొంగ అంటూ ఉంటాడు. నా జాను మీద నువ్వు చెయ్యేస్తావా, నా జాను మీద చెయ్యి వేయటానికి నీకు ఎంత ధైర్యంరా అని జయనందన్ దొంగ చేతిని విరిచేస్తూ ఉంటాడు. నా జానుని ముట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి, నా జాను జోలికి వస్తారా అని జయనందన్ ఇక రౌడీని కొడుతూ ఉంటే వెనక నుంచి ఒక రౌడీ వచ్చి జయనందన్ పొట్టలో కత్తితో గట్టిగా పొడి చేస్తాడు. దాంతో జయనందన్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోతూ ఉంటాడు. జై సార్ అని జాను పిలుస్తూ ఉంటుంది. జాను జాను ఏడవకు జాను, నాకేం కాదు అని జయనందన్ అంటూ ఉంటాడు. అమ్మ జాను, బాబుకి రక్తం బాగా వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్దామమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా జాను, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. నాన్న పదండి, ఆటోలో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని జాను కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. జై సార్ మీకేం కాదు, నేను కాపాడుతాను మిమ్మల్ని అని జాను చెప్తూ ఉంటుంది. నాకేమవుతుంది జాను, నా పక్కన నువ్వు నా పక్కన ఉన్నంతకాలం నాకు ఏం కాదు అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇక జయనందన్ పొట్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. జాను లక్ష్మి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక కాసేపటికి జయనందన్ స్పృహ కోల్పోతాడు. నాన్న త్వరగా పోనివ్వండి నాన్న అని జాను అంటూ ఉంటే వచ్చేసామా అమ్మ హాస్పిటల్ దగ్గరికి అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇక జయనందన్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి జాను హాస్పిటల్లోకి తీసుకెళ్తూ డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. కొంతమంది దొంగలు కత్తితో పొడిచారు డాక్టర్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇతను మీకేమవుతాడు అని డాక్టర్ అడుగుతూ ఉంటే నా భర్త అని జాను చెప్తూ ఉంటుంది. సరే వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, జై సార్ బ్రతకాలి అని జాను చెప్తూ ఉంటుంది. ముందు ట్రీట్మెంట్ చేయనివ్వండి అమ్మా, ఆ తర్వాత చెప్తాను అతని కండిషన్ ఏంటన్నది అని డాక్టర్ లోపలికి వెళ్తారు. ఇక జాను ఏడుస్తూ ఉంటుంది. జాను ఏడవకమ్మా, బాబుకి ఏం కాదు అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది. అమ్మ జాను, అలాంటి దుర్మార్గుడు గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా, వాడు దుర్మార్గుడు, వాడొక మూర్ఖుడు, నిన్ను హింసించాడు, బాధ పెట్టాడు, అలాంటి వాడి గురించి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇక జాను మాత్రం ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి దేవుడా జైసర్కి ఏం కాకూడదు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మి జాను దగ్గరకు వెళ్ళి జాను ఎంత కాదనుకున్నా అతను నీ భర్త, అందుకే నీ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, నీకు ఆ దొంగలు ఎక్కడ ప్రమాదం చేస్తారోనని అతడు ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడాడు, అతనికి నీ పైన చాలా ప్రేమ ఉంది, కాకపోతే అది మూర్ఖపు ప్రేమ, అతన్ని మార్చుకోవాలే కానీ శాశ్వతంగా దూరం చేసుకోకూడదమ్మా అని లక్ష్మి జానుకి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, అతని మనసులో నాపై ఎంత ప్రేమ ఉందో ఈరోజే నాకు అర్థమైంది, నేను చాలా తప్పు చేశానమ్మా, తప్పు చేశాను, జై సార్ని మార్చుకోవాల్సింది, జై సార్ని చాలా ఇబ్బంది పెట్టాను అని జాను ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా, బాబు త్వరలోనే కోలుకుంటాడు అని చెప్పి లక్ష్మి జానుకి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో జాను చేసిన తప్పు తెలుసుకొని జయనందన్తో తిరిగి వెళ్ళిపోతుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.